ఓలా, ఊబర్, ర్యాపిడోలకు పోటీగా త్వరలోనే భారత్ టాక్సీ సర్వీసును ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించడం సంచలనమే అని చెప్పాలి. దేశంలో ప్రైవేట్ యాప్ల కింద పనిచేస్తున్న డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. భారత్ టాక్సీతో వినియోగదారులకు సౌకర్యంతో పాటు డ్రైవర్లకు అదనపు ప్రయోజనాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకోవడం విశేషం. పంచకులలో జరిగిన సహకారి సమ్మేళనంలో పాల్గొన్న కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో త్వరలోనే భారత్ టాక్సీ సర్వీస్ వస్తుందని కేంద్ర మంత్రి వివరాలు వెల్లడించారు. ఇందులో వచ్చే లాభమంతా డ్రైవర్లకే దక్కుతుంది. దీంతో అటు వినియోగదారులకు సేవలతో పాటు డ్రైవర్లకు ఆదాయం పెరుగుతుందని ఆయన అన్నారు. మరోవైపు యాప్ ఆధారిత ట్యాక్స్ సర్వీసులపై కొన్ని సంవత్సరాలుగా వినియోగదారుల నుంచి అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ధరలు, క్యాన్సిలేషన్లతో పాటు తమ ఆదాయంలో కంపెనీలు 25% వరకు కమిషన్ తీసుకోవడంపై డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేసి విశాఖలో పలుసార్లు ధర్నాలు చేయడం తెలిసిందే. వీటన్నింటికి చెక్ పెట్టేలా కేంద్రం భారత్ టాక్సీని తీసుకొస్తోంది. ఇందులో నమోదు చేసుకున్న టాక్సీ డ్రైవర్లు ఎలాంటి కమిషన్ చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం మెంబర్షిప్ కింద స్వల్ప మొత్తం ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. కాగా ఇప్పటికే ఈ సహకార టాక్సీని కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ అభివృద్ధి చేసింది. పైలట్ ప్రాజెక్టు కింద ఢిల్లీలో 650 మంది సొంత వాహనాలు కలిగిన డ్రైవర్లతో ఈ సేవలను ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువస్తారు. 2026 మార్చి నాటికి మెట్రో నగరాల్లో ఈ భారత్ టాక్సీ సేవలు ఉండేలా కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి 1,00,000 మంది డ్రైవర్లను ఇందులో చేర్చాలని అంచనా వేస్తోంది. 2025 జూన్ లో ఏర్పాటు చేసిన సహకార టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ కింద ఈ టాక్సీ సేవలు అందనున్నాయి. ఈ సంస్థ బోర్డులో 2 డ్రైవర్లకు ప్రాతినిధ్యం ఉంటుంది. ఓలా, ఊబర్, ర్యాపిడో మాదిరిగానే కార్లు, ఆటోలు, బైక్ల ద్వారా ప్రయాణాల కోసం బుక్ చేసుకునే వీలును కల్పిస్తోంది. గుజరాత్ లో డ్రైవర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతోందని సహకార్ ట్యాక్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ చైర్మన్ వెల్లడించారు. భారత్ టాక్సీ యాప్ లో ఇప్పటి వరకు 51,000 మంది డ్రైవర్లు నమోదయ్యారు. ఈ యాప్ ను సులభంగా వాడే వీలు, రుసుముల్లో పారదర్శకత, వాహన ట్రాకింగ్, బహుళ భాషల్లో వివరాలు, వినియోగదారుల సేవలు, భద్రతకు ప్రాధాన్యం లాంటి ప్రత్యేకతలు భారత్ టాక్సీ యాప్ లో ఉన్నాయి. జీరో కమిషన్ విధానం ద్వారా డ్రైవర్లు ప్రతి ఒక్క రైడ్ మీద పూర్తి ఛార్జీని ఆదాయంగా పొందుతారు. సహకార సంఘానికి వచ్చే లాభాలను సైతం డ్రైవర్లకు నేరుగా పంచుతారు. సహకార సంఘాల మాదిరిగా ఇది పనిచేస్తుందని, ఇందులో నమోదు చేసుకున్న డ్రైవర్లకు మేలు చేకూరుతుందని కేంద్ర మంత్రి చెప్పారు. ఈ దేశం మీదే అతి రిస్క్తో కూడుకున్నది, ప్రాణాలకు తెగించి చేసేది ఏదైనా సరే వర్క్ ఉందని అంటే అది డ్రైవింగ్ ఫీల్డ్ మాత్రమే. ఎందుకంటే దేశానికి వెన్నుముక్కగా రైతును చూపిస్తారు, జవాన్ని చూపిస్తారు. అలాగే మా యూనియన్ తరపున మేము డ్రైవర్ని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే జై జవాన్ జై కిషానే కాదు, జై డ్రైవర్ కూడా. ఒక సైనికుడు శత్రు దేశాల్లో బోర్డర్లో ఉండి ఫైట్ చేయాలన్నా, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి తీసుకువెళ్లాలన్నా డ్రైవర్ చాలా కీలకం. అలాగే రైతు పండించే పంటని కూడా జనాల దగ్గరికి తీసుకురావాలన్నా సరే డ్రైవర్ పాత్ర చాలా కీలకం. అలాంటి ఈ రోజు ఈ డ్రైవర్ కి విశాఖపట్నంలో గుర్తింపు లేకుండా డ్రైవర్ మీద ఎన్ని దాడులు జరుగుతున్నా, ఇంకో విషయం ఏంటంటే ఈ కార్పొరేట్ కంపెనీలు డ్రైవర్ని చాలా హీనంగా చూస్తూ మేము 10 లక్షల కార్లు పెట్టుకొని మేము కొనుక్కొని మేము నడుపుకుంటున్నా సరే వాళ్ళు కమిషన్ రూపంలోనే మా దగ్గర నుంచి 35% దాకా కూడా దోచుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. కానీ వీటిని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మాకు వచ్చే ఈ భారత్ యాప్ అనేది కూడా మాకు డ్రైవర్ల కోసం అనేలాగా ఉంటే మాత్రం మాకు చాలా ఆనందం అండి. ఇంకో విషయం, గవర్నమెంట్ మా కోసం ఆలోచించి ఈ యాప్ పెట్టడం వల్ల మాకు చాలా లాభకరంగా కూడా ఉంటుంది. ఎందుకంటే మాకు ఏదైనా సరే ఒక లైఫ్ స్పాన్ అనేది గవర్నమెంట్ ఒక యాప్ పెట్టడమే కాదు, గవర్నమెంట్ కి సంబంధించి ప్రతి పథకం కూడా మా దాకా కూడా చేరాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు డ్రైవర్ అంటే ప్రైవేట్ వృత్తిగానే చూస్తారు. మా కాలంలో ఓపుకున్నంత వరకు మాత్రమే మేము ఆ పని చేసుకోగలం. ఆ తర్వాత అంటే మాకు ఎటువంటి పెన్షన్ రూపంలో కానీ మాకు ఆరోగ్యం బాగోకపోతే PF ESL కూడా ఉండవు.
దయచేసి గవర్నమెంట్ ఈ యొక్క విషయాల్ని కూడా దృష్టిలో పెట్టుకొని మాకు పిఎఫ్ ఈఎస్ఐ కూడా వచ్చేలాగా చూసి, అలాగే ఒక కొంత ఏజ్ అయిన తర్వాత కూడా మేము ఈ డ్రైవింగ్ ఫీల్డ్ పనికిరామండి, కాబట్టి ఆ తర్వాత కూడా మాకేదో పెన్షన్ రూపంలో అందించాలని చెప్పి కోరుకుంటున్నాం. మా విధానం ఎలా ఉంటుంది అని అంటే, ఏ టైంకి వస్తామో తెలియదు, ఏ టైంకి రామో తెలియదు, మేము బయటికి వెళ్తే తిరిగి వస్తామో రామో అనే పరిస్థితులు కూడా ఉంటాయండి. మేము ఇంతమందిని ఇన్ని రకాలుగా అన్ని పనులకి అందరినీ కూడా చేరవేస్తూ కూడా ఈరోజు మా ఈ బతుకు కూడా బతకడానికి చాలా కష్టంగా ఉంది వైజాగ్లో. దయచేసి వైజాగ్ డ్రైవర్లు చాలా దారుణంగా మోసపోతున్నారు ఈ కార్పొరేట్ కంపెనీలు ఓలా, ఊబర్, ర్యాపిడో వల్ల. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వచ్చే భారత్ యాప్ మాత్రం ఖచ్చితంగా మాకు చెయ్యూతనిచ్చి మమ్మల్ని ఒక మెట్టు ఎక్కిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఒక ప్రభుత్వం పైన మాకున్న నమ్మకం, విశ్వాసం కూడా ఖచ్చితంగా. అలాగే మాకు ట్రాఫిక్ చలనాలే కానీ ఏదైనా కానీ మాకు చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు సపోజ్ మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక దొంగతనం చేశారు అని అంటే వాళ్ళ దగ్గర మాత్రం సైరన్లు వేసుకుని వెళ్తున్నారు ఈ పోలీస్ వాళ్ళు, కానీ అక్కడ వాళ్ళ సైరన్లు విని మేము వస్తున్నాం మీరు పారిపోండి అనే రకంగా అక్కడ ఉంది. మా దగ్గరికి మాత్రం చెట్ల చాట్లలో, పొట్టల చాట్లలో స్పీడ్ కెమెరాలు పెడతారు. మాకంటూ ఒక జోన్ ఎస్పెషల్లీ లేదు, ఈ జోన్ నుంచి ఈ జోన్ దాకా ఈ స్పీడ్ లిమిట్ మాత్రమే మీరు ఫాలో అవ్వాలి అనేసి, అది లేదు.